వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్ టాక్ బై వివేకం. సో ముందుగా చాలా మంది వ్యూవర్స్, ఇన్వెస్టర్స్ ఈ లేటెస్ట్ సుప్రీం కోర్ట్ రూలింగ్ అంటే మైనింగ్ ఆర్ అదర్ మెటల్స్ రిలేటెడ్ ల్యాండ్ మీద స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి ట్యాక్స్ ఇంపోజ్ చేయొచ్చని, ఇప్పుడు ఆ యొక్క కంపెనీస్ అంటే ఏ అయితే ఆ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ ఇప్పుడు ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది అని రూలింగ్ మనం ఐఎమ్ షూర్ ఇస్ మైండ్ ఆఫ్ ఎవ్రీవన్. అది చూసి మనం యాజ్ ఇన్వెస్టర్స్, వ్యూవర్స్ కూడా మనం చాలా అనుకుంటున్నాం. అంటే ఈ మెటల్ రిలేటెడ్ లేకపోతే మైనింగ్ రిలేటెడ్ కంపెనీస్ కి చాలా పెద్ద దెబ్బ, లేకపోతే ఈ కాస్ట్ ని కూడా కన్జ్యూమర్ కి పాస్ ఆన్ చేస్తారా, కన్జ్యూమర్ కి ఇంట్రెస్ట్ ఉంటుందా తీసుకోవడానికి, ఎక్స్పోర్ట్ మార్కెట్ వైపు చూస్తారా? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ప్రెసెంటెడ్. సో ప్రసాద్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాంటి పెద్ద రూలింగ్ అఫ్ కోర్స్ స్టిల్ ఇమీడియట్ గా ఏం మారకపోయినా రూలింగే పెద్ద నిర్ణయమే. 2004 నుంచి చెల్లించాల్సిందే అంటే చాలా పెద్ద మొత్తాలు కూడా కలెక్ట్ అవుతాయి. సో దీని గురించి మనం ఎటువంటి ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు అంటారు? చాలా రేర్గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్తో మార్కెట్ల యొక్క ఫ్యూచర్ వర్కింగ్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం వస్తుంది. అందులో ఇది ఒకటి. ఇందులో ఏం జరిగిందంటే, ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ వేరు, స్టేట్ గవర్నమెంట్స్లో అనేక స్టేట్స్లో ఉండే పార్టీ వేరు. అందువల్ల ఏం జరగబోతుందంటే, ఎప్పుడైతే స్టేట్స్కి సుప్రీంకోర్టు పవర్ ఇచ్చిందో ట్యాక్స్ వేయొచ్చు, అది కూడా రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 2005 నుంచి అని వేయటంతో వాళ్ళందరూ కూడా బోర్డులంత డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని వదులుకుంటారా అంటే వదులుకోవడం కష్టం. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, 90 పాళ్ళు అది క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దానితో ఈ కంపెనీలన్నిటికీ ప్రాస్పెక్ట్స్ దెబ్బతినడం కూడా దాదాపుగా ఖాయమే. ఇందులో కొద్దిగా వెసులుబాటు ఇచ్చారు, పెనాల్టీ వేయొద్దన్నారు. కానీ 2005 నుంచి కట్టవలసిన అంతరం మీద ఇంట్రెస్ట్ కూడా కట్టనన్నారు. అంటే దాదాపుగా వీళ్ళు ఒక అసెస్మెంట్ ప్రకారం చూస్తే 1,00,000 కోట్ల వరకు అసెస్మెంట్ రావచ్చు అని వస్తుంది. ఇందులో ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నా ప్రభుత్వానికి వచ్చే పెట్టుబడులు, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. అలాగే ప్రభుత్వంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళకు వచ్చే ఇబ్బంది కూడా పెద్దగా ఉండదు, వాళ్ళు ఎవరు ఓనర్లు కాదు కాబట్టి. కానీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కనుక ఇందులో ఉన్నట్లయితే వీళ్ళందరికీ కూడా షేర్ ప్రైస్ రూపంలో పెద్ద దెబ్బ తగలబోతోంది. అందువల్ల ఏం చేయాలి, జాగ్రత్త పడటం మంచిది. పైగా ఇది 12 సంవత్సరాల మీద కట్టండి అని చెప్పినా ఖర్చే. అంటే ఇప్పుడు వరకు అంకెలు చూస్తేనేమో బ్రహ్మాండం కనపడతాయి, ఫ్యూచర్ ఏమో గ్యారంటీగా బాగోడు అని కూడా తెలుస్తుంది. అందువల్ల ఈ మార్కెట్లో ఈ స్టాక్ ప్రైసెస్ పెరగడం కష్టం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ సెక్టర్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా జాగ్రత్త పడి అందులో ఉన్న మనీ తీసివేసి వేరొక సెక్టర్ వైపు తప్పనిసరిగా మళ్ళవలసినటువంటి పరిస్థితి. ఒకవేళ విపరీతంగా పడిపోయి 40-50% పడిపోతే అనవసరం అనుకోవచ్చేమో, కానీ అదర్వైజ్ ఈ సెక్టర్లో ఉండటం మంచిది కాదు. బ్రీఫ్గా మీకు కవర్ చేయడం వీలుగా నేను ఏం చెప్తానంటే, ఇందులో ఉన్నటువంటిది ఇప్పుడు కేవలం మెటల్ అండ్ మైనింగ్ సెక్టర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అందులో ఇప్పుడు వరకు చూస్తే దాదాపుగా 5 కంపెనీలు మన అంచనాల ప్రకారం 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి 30% కన్నా ఫెయిర్ వాల్యూతో పోలిస్తే తక్కువలో ఉన్నాయి. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ స్పెషల్ సిచ్యుయేషన్స్లో మాత్రం ఫెయిర్ వాల్యూ లేదు, గాడిద గుడ్డు లేదు. అవి తీసి పక్కన పెట్టేసి ఆ సెక్టర్లో మనం ఉండకుండా ఉండటమే మంచిది. ఇందులో ఉన్న సెక్టర్లో మనం అంచనా కట్టిన వాటిల్లో 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ కంపెనీలు ఏంటి అని చూస్తే ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా ఎంఓఐఎల్ లిమిటెడ్, అది చాలా స్కోప్ కనపడుతుంది. కానీ కొనటం అనేది ఇప్పుడు చాలా రిస్క్తో కూడిన పని. ఉంచుకోవటం కూడా కొద్దిగా అతిగా ఆశపడి మాత్రమే ఉంచుకోవాలి. అలాగే హిందుస్థాన్ జింక్, అలాగే ఎన్ఎండిసి, కోల్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, ఇందులో కొన్ని మనం రికమెండ్ చేసి ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీ క్షేమం కోరి చెప్పేది ఏంటంటే, ఈ కంపెనీల్లో ఉండటం బహుశా అంతగా ఆశాజనకంగా ఉండదు. ఒకవేళ అనుకోకుండా పెరిగితే ప్రభుత్వం దిశను మార్చుకునో, స్పెషల్ ఆర్డినెన్స్ ఇస్తేనో తప్పితే దీని కంపెనీలకు కానీ ఈ సెక్టర్లో ఉండే స్టాక్స్కి ఆశ వచ్చే అంటే రివైవ్ అయ్యే అవకాశం కనపడటం లేదు. సో బెటర్ బీ కేర్ఫుల్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే బెటర్ బీ సేఫ్ దెన్ సారీ అంటారు. తర్వాత బాధపడే కన్నా ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిదని గమనించాలి. రైట్ అండి. విత్ దట్ మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అంటే ఫస్ట్ టైం వచ్చేసి ప్యాసింజర్ వెహికల్స్, అంటే యూజువల్ గా ఆటో ఇండస్ట్రీ ఈజ్ ఎ ఫ్రంట్ రన్నర్ ఆర్ లీడింగ్ ఇండికేటర్ ఆఫ్ ఎకానమీ అంటాం. అండ్ ఇప్పుడు చూస్తేనేమో ప్యాసింజర్ వెహికల్స్ డిమాండ్ ఫస్ట్ టైం 2 ఏళ్ల తర్వాత కొంచెం తగ్గినట్టుగా న్యూస్ కూడా చూస్తున్నాం. అఫ్ కోర్స్ టూ వీలర్స్ పెరిగినా కూడా ప్యాసింజర్ వెహికల్స్ కి తగ్గడం ఒక కైండ్ ఆఫ్ అంటే న్యూ రెవల్యూషన్. అదే కానీ గ్లోబల్ గా చూస్తేనేమో కొంచెం అన్సర్టనిటీ, అన్ఎంప్లాయ్మెంట్ పెరగటం, యుఎస్ లో కూడా ఇంటెల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ వచ్చేసి వాళ్ళ ఫోర్కాస్ట్ ని స్లాష్ చేయడం, ఒక 20,000 మందిని లే ఆఫ్ చేసే ప్లాన్ పెట్టడం. ఇంటెలే కాకుండా డెల్, పెద్ద పెద్ద కంపెనీస్ గ్లోబల్ గా కొంచెం బ్లీక్ గానే ఉందని చెప్పాలి అవుట్లుక్. బ్లీక్ అనే కంటే కూడా వాళ్ళు కూడా
దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్ సెల్స్ ఫర్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్ అని చెప్పాలి. సో ఇలా కైండ్ ఆఫ్ ఇవన్నీ న్యూస్ వస్తా ఉండగా, అంటే మనం కూడా ఇన్వెస్టర్ పరంగా చూస్తా ఉంటే కైండ్ ఆఫ్ స్మాలర్ స్కేల్ కంపెనీస్ లేకపోతే కొంచెం తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ వైపు చూడటం బెటర్ అంటారా? కొంచెం ఇస్ ఇట్ ఫైనలీ టైం కొంచెం లార్జ్ క్యాప్ వైపు మూవ్ చేసి కొన్ని రోజుల వరకు అయినా సేఫ్టీ వైపు ముందు ధ్యాస పెట్టి ఆ తర్వాత గ్రోత్ వైపు చూడటం కరెక్ట్ టైం అంటారా ఇటువంటి టెన్షన్ లో చూస్తే? అంటే ఎక్స్ట్రీమ్ కాషన్ అవసరం లేదేమో, కానీ కొద్దో గొప్ప జాగ్రత్త పడటం అయితే తప్పనిసరిగా అవసరం ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్యాసింజర్ వెహికల్స్ అంటే టాప్ ఎండ్లో ఉండే 1 కోటి 2 కోట్లు ఉండే కార్లనే కాదు, ప్యాసింజర్ వెహికల్స్లో మారుతి కార్లు కూడా ప్యాసింజర్ వెహికల్స్ అవుతాయి. అంటే చిన్న ఎంట్రీ లెవెల్లో ఉన్న కార్లకి కొనుగోలు తగ్గింది అంటే అర్థం ఏంటంటే అడ్వాన్స్ వార్నింగ్ సిగ్నల్. ఎలా? ప్రజల దగ్గర డిస్క్రిషనరీ అంటే సరదాల కోసం సంబరాల కోసం ఖర్చు పెట్టుకునేటువంటి దానిలో కొద్ది గొప్ప పరిమితులు విధించుకుంటున్నారు అంటే వారు ఆశించిన స్థాయిలో వారి ఉద్యోగంలో మెరుగయ్యే అవకాశాలన్నా కనపడకపోవాలి, లేదా వాళ్ళ యొక్క ఆదాయంలో వృద్ధి లేకుండా ఉండాలి. ఈ రెండు సందర్భాల్లో ఏది జరిగినా కూడా ఎప్పుడూ మనం ఖర్చు చేసేది ఆడంబరం కోసం, అంటే ఒక సరదా కోసం కనుక ఖర్చు పెట్టినట్లయితే ఎక్కువగా వెనకాడం, అంటే ముందు వెనక చూడకుండా కొద్దిగా ఎక్కువైనా ఖర్చు పెట్టి ఆనందం పొందుదాం అనుకుంటాం. పర్పస్ అనేది ఆనందం కోసం, సౌలభ్యం కోసం, కంఫర్ట్ కోసం. కాబట్టి ఎప్పుడు దాని మీద ప్రెషర్ పడుతుంది అంటే మనకి ఫ్యూచర్ ఆశాజనకంగా లేకపోతే. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నాం, దేశంలో 2 రకాలటువంటి అంతరాలు వచ్చినాయి. రిచ్ పీపుల్కి ఏమో ఇన్కమ్ పెరుగుతూ ఉన్నది, వాళ్ళకేమో ఇబ్బంది ఏమీ లేదు. మిడిల్ ఇన్కమ్, లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఏమో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇన్ఫ్లేషన్కి ఇబ్బంది పడుతూ ఎంపీసీ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం లేదని రకరకాలుగా భాష్యాలు చెప్తూ వచ్చాం. ఇప్పుడు జరిగింది ఏంటంటే మన సో కాల్డ్ అప్పర్ ఇన్కమ్ గ్రూప్ అనుకున్న వాళ్ళల్లో కూడా మళ్ళీ లోయర్ సెక్షన్ వాళ్ళు కార్లు కొనుక్కోవడానికి భయపడుతున్నారు, పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే అది కూడా కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది. ఇలా కనుక జరిగితే రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా కూడా ఇంపాక్ట్ పడితే సీరియస్గా డిస్కౌంట్ సేల్స్ రావటం, తర్వాత ప్రొడక్షన్ మీద హాల్ట్ రావటం, ఇలా రకరకాల పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అంతగా భయపడని అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఇల్లు సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంది అని మనం భావించాలి. అందువల్ల ఇటువంటి సందర్భంలో మనం చేయవలసింది ఏంటంటే ఏ సెక్టర్ వైపు దృష్టి పెడితే మనకి రాబోయే రోజుల్లో ఆ సెక్టర్ వైజ్గా డిస్లోకేషన్, అంటే ఒకవేళ స్తబ్దత వచ్చిన మార్కెట్లో కానీ ప్రపంచంలో కానీ మనకి అంతగా ఇంపాక్ట్ కాని సెక్టర్స్ ఏమైనా ఉంటాయేమో చూడాలి ఒకటి. రెండవది, ఇప్పుడు కూడా ప్రికాషనరీగా చూడాలి. అంటే తగ్గేటప్పుడు మార్కెట్ క్యాప్ తక్కువ ఉన్న షేర్లు, అంటే మిడ్ క్యాప్ షేర్లు లేదా లోవర్ మిడ్ క్యాప్ షేర్లు ఏమో విపరీతంగా కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే కొద్దిగా వాల్యూమ్ సేల్కి వచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మార్కెట్కి ఉండదు. కాబట్టి ఎట్ ద సేమ్ టైం లార్జ్ క్యాప్ షేర్లు అంటే మరీ పెద్దవి అవ్వక్కర్లేదు, 10,000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న షేర్లు అయితే కొద్దిగా గొప్ప అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి విపరీతంగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ మిడ్ క్యాప్లో బాగా కొన్నారు. కాబట్టి కొద్దిగా నెగిటివ్ సైన్ వస్తే వాళ్ళు అమ్మిన మార్జిన్ కాల్స్ వచ్చినా కానీ జరిగేది మిడ్ క్యాప్లో కూడా మళ్ళీ మారణ హోమం జరుగుతుంది. అందువల్ల మనం చేయవలసింది ఏంటంటే కొద్దిగా గొప్ప మంచి సెక్టర్ని ఎన్నుకుందాం. అలాగే ఎన్నుకున్న తర్వాత అందులో కూడా కనీసం 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న షేర్స్ వైపు కనుక మన ఇన్వెస్ట్మెంట్ని అడుగులు వేయించినట్లయితే ఒకవేళ మార్కెట్లో కరెక్షన్ వచ్చినా మనకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అది ఒకటి గుర్తుంచుకోవాలి. రైట్ అండి. సో మామూలుగా ఇలాంటి సమయంలో మనం చెప్తా ఉంటాం కొంచెం డిఫెన్సివ్ సెక్టర్ అని చెప్తా ఉంటాం. అంటే ఫార్మాస్యూటికల్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఎలైడ్ లేకపోతే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్, మెడికల్ డయాగ్నోస్టిక్స్, ఈ కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఎప్పుడు కాస్త డిఫెన్సివ్ గా ఉంటాయి. అంటే మరీ విపరీతంగా పెరిగిపోవు, లేదా ఎటువంటి కరెక్షన్ కూడా కొంచెం ఇంకా స్టెబిలిటీ చూపించే ఇండస్ట్రీ. సో ఇటువంటి సెక్టర్స్ వైపు చూడొచ్చు అంటారా ఎట్ దిస్ జంక్షన్? చూడాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన మాట కరెక్ట్గా 100% నిజం. ప్రజలకి మార్కెట్ బాగాలేదనో ఎకానమీ బాగాలేదనో జబ్బు చేయటం పోస్ట్పోన్ కాదు. జబ్బు చేసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు. ఆ ట్రీట్మెంట్ తీసేటప్పుడు ఖర్చుకు వెనకాడవలసినటువంటి అవసరం ఉన్న అవకాశం ఉండదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి సమయాల్లో ఆ సెక్టర్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫార్మాస్యూటికల్ మనం ఆల్రెడీ ఒకసారి కవర్ చేస్తున్నాం. కాబట్టి ఫార్మాస్యూటికల్ కన్నా ఈ రోజున హాస్పిటల్, మెడికల్ అండ్ అలైడ్ చూద్దాం. ఇదే కనుక మనం ఒకసారి చూసినట్లయితే నేను స్క్రీన్ షేర్ చేసి అందులో కంపెనీ గురించి చర్చిద్దాం. ఆ తర్వాత ఇండివిజువల్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్న ఇమేజ్నే కనుక మీరు చూసినట్లయితే మొత్తం 9 కంపెనీలు 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో కొన్ని కంపెనీల్ని మనం కార్పొరేట్ గవర్నెన్స్ దృష్ట్యా కానీ వేరే కారణాల వల్ల అసలు కన్సిడరే చేయకుండా ఉంచుతాం. అలా మనం తీసివేయంగా
మిగిలిన విన్నా చూస్తే 6 కంపెనీలు ఉంటే అందులో 4 కంపెనీలు ఇవాళకి కూడా 30% కన్నా స్కోప్ ఎక్కువ ఉండి గ్రోత్ కనపడుతూ మనకు కొద్దిగా గొప్ప కొనుగోలు చేయడానికి అనువుగా ఉన్నాయి. అవి ఏంటా అని చూస్తే మొట్టమొదటి ఉన్నది గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ ఒకటి. అది ప్రాఫిట్ పెద్దగా పెంచుకోలేకపోయినా టాప్ లైన్ పెంచుకోవడం కనపడింది. దానిలో 38.73% ఉంది కాబట్టి ఒక 1,111 రూపాయలు దాదాపుగా మార్కెట్ ఉంది, కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. దానిలో ఫెయిర్ ప్రైస్ 1,541. తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి ఫేమస్ శెట్టి గారికి సంబంధించినటువంటి నారాయణ హృదయాలయ, అదే కనుక చూసినట్లయితే అందులో ప్రాఫిట్ సేల్స్ కూడా దాదాపుగా రెండు పెరిగినాయి, ఒకే రకంగా పెరిగాయి కాబట్టి స్టేబుల్గా ఉంది. అందులో 38% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది, 1,183 నుంచి దాదాపుగా 600 వరకు. అలాగే మెట్రోపాలిస్ హెల్త్ కేర్ అయితే 3% సేల్స్ పెరిగితే, టోటల్ వాల్యూ సేల్స్ పెరిగితే 7% ప్రాఫిట్ పెరిగింది. దాని మార్కెట్ క్యాప్ 10,000 కోట్లే, కానీ దాని ప్రైస్ చూస్తే 2,067 2,800 వరకు చేరే అవకాశం ఉందంటే 36%. అలాగే మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా చూస్తే అది కూడా దాదాపుగా 30% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత డయాగ్నోస్టిక్స్ బిజినెస్లో ఉన్నటువంటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ చూస్తే అది కూడా దాదాపుగా 26.71. తర్వాత మన తెలుగు వారికి చెందినటువంటి కిమ్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చూస్తే కేవలం 19% ఉంది. అది ఎలాగూ మనం కొనము, ఎందుకంటే 30% కన్నా గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి. ఈ వీళ్ళకే సంబంధించినటువంటి రెయిన్బో కూడా ఉన్నా కానీ అది కూడా 30% కన్నా తక్కువ ఉంది కాబట్టి మన లిస్టులోకి రావటం లేదు. అందువల్ల అది కూడా మనం కన్సిడర్ చేయలేము. సో ఈ కంపెనీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బహుశా డౌన్ సైడ్ కరెక్షన్కి ఛాన్స్ తక్కువ, అప్ సైడ్ పొటెన్షియల్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కాకపోతే మిగిలిన కంపెనీలో కనబడినట్లుగా 70% లేదేమో, కానీ ఇటువంటి టెన్షన్ సిచ్యుయేషన్స్లో ఇటువంటి సెక్టర్ మంచిదేమో అని ఆలోచించుకోవచ్చు. రైట్ అండి, విత్ దట్ మన స్టాక్స్ వైపు వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ DBL, దిలీప్ బిల్డ్కాన్ వచ్చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. రిజల్ట్స్ డిక్లేర్ చేసిన వాటిల్లో సేల్స్ కొంచెం డిప్ అయినట్టుగా చూసి ఉండొచ్చు మనం లేటెస్ట్ క్వార్టర్లో, బట్ ప్రాఫిట్స్ పెరిగినాయి, అంటే మార్జిన్స్, ఓవరాల్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరిగినాయి. అండ్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ సమ్ వాట్ ఎఫిలియేటెడ్ టు దిస్ గవర్నమెంట్ అనే చెప్పాలి, కానీ ఇండిపెండెంట్ గా కంపెనీ స్టిల్ షో కేసింగ్ వెరీ స్ట్రాంగ్ నెంబర్స్. మనం చూడాల్సింది కూడా ఎప్పుడైనా సరే ట్రైలింగ్ 12 months కాబట్టి ట్రైలింగ్ 12 months డేటా చూస్తే కూడా మనకి నచ్చినట్టు ట్రెండ్స్, అంటే ట్రెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ట్రెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్, మార్జిన్స్ అన్ని పెరుగుతూ ఉన్నాయి. సో అట్ దిస్ జంక్షన్ దిలీప్ బిల్డ్కాన్ ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ చూపించినాక ఫేర్ ప్రైస్ తో సంబంధించినప్పుడు ఇప్పుడు రైట్ టైం అంటారా ఎంటర్ అవ్వడానికి? దిలీప్ బిల్డ్కాన్ అనేది మనం అంతకు ముందు కూడా 2 సంవత్సరాల నుంచి చాలా సార్లు మనం ఇన్వెస్ట్మెంట్ వర్దిగా రికమెండ్ చేయటం, అలాగే కొంతమంది కొనుక్కోవటం, లాభపడటం, కొంతమంది ఇంకా హోల్డ్ చేయడం కూడా జరుగుతూ వస్తుంది. ఈ కంపెనీలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ కొద్దిగా గొప్ప స్లైట్గా మార్జిన్లోనో సేల్స్లోనో కాంప్రమైజ్ ఉందని అనుకోవడానికి వీళ్ళున్నా కానీ ట్రైలింగ్ 12 monthsలో నువ్వు చెప్పినట్లుగా ఆల్రెడీ ఏమాత్రం కంగారు పడవలసిన విషయం లేదు. మార్జిన్లో చూసినట్లయితే 2.69%, అంటే దాదాపుగా గడిచిన 2-3 yearsలో ఎప్పుడు లేనంత మార్జిన్లో రావటం. ఈ రాబోయే రోజుల్లో ఫస్ట్ 3 monthsలోనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం ఎలక్షన్ల మూలంగా ఉన్న ఆంక్షల వల్ల ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడంతో కొద్దిగా కెపాసిటీ తగ్గి టాప్ లైన్ పెరగడానికి పెద్దగా ఉపయోగపడలేదు. ఇప్పుడు గ్యారంటీగా ఫుల్ స్పీడ్లో వెళ్తారు కాబట్టి ఈ కంపెనీకి కాంట్రాక్ట్ రావటం, అలాగే బిల్డింగ్ రావటం అన్నీ కూడా జరగడం ఖాయంగా కనపడుతుంది. అందువల్ల ఈ కంపెనీలో ఇప్పుడు అంటే 506 రూపాయల దగ్గరలో ఉన్న ఈ కంపెనీ 919 రూపీస్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉందని కనపడుతోంది. అందువల్ల ఒకవేళ మీ దగ్గర పోర్ట్ఫోలియోలో లేకపోతే ఈ స్టాక్ కొనుక్కుని తీరవలసిన స్టాక్గా చెప్పొచ్చు. ఇందులో నెగిటివ్గా చెప్పడానికి అలా ఏమీ లేదు. రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ పెద్దగా ఎక్కువ క్యాపిటల్ ఖర్చు పెడతారు కాబట్టి ఇటువంటి కంపెనీకి లాభం వస్తుంది. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు మీ డెఫినెట్లీ కంపెనీ వర్త్ బీయింగ్ ఇన్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ ఎనీబడి. రైట్ అండి, నెక్స్ట్ మ్యాజ్గాన్ డాక్, వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఫర్ అవర్ వ్యూవర్స్. అంటే ఈ సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 2-3 రెట్లు పెరిగిన స్టాక్. అఫ్ కోర్స్ డిఫెన్స్ గురించి మనం చాలా సార్లు చెప్పున్నాం పాస్ట్ లో, అండ్ మన వ్యూ కూడా చెప్పున్నాం వేర్ ఇట్ ఈస్ కరెంట్లీ అని. బట్ రిజల్ట్స్ పరంగా చూస్తేనేమో స్టిల్ కొంచెం సిమిలర్ టు దిలీప్ బిల్డ్కాన్, ఏది సేల్స్ కాస్ట్ తగ్గినట్టుగా అలాగే ప్రాఫిట్స్ మళ్ళీ పెరిగినట్టుగా. సో స్టిల్ స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మార్జిన్స్, అండ్ ట్రైలింగ్ 12 months చూస్తే కూడా ఇంకా స్ట్రాంగ్ గానే పెరుగుతా ఉన్నాయి. సో ఒక పక్క ఏమో డిఫెన్స్ ఇప్పుడు కొంచెం హైలీ ఓవర్ వాల్యూడ్ స్టేట్ లో ఉంది. ఒక 1,800-2,000 రేంజ్ లో ఉన్న స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 5,000 దగ్గర ఉన్న స్టాక్ గా మారింది. సో చాలా రైజ్ ఆల్రెడీ చూసుంది. సో ఇక్కడ నెంబర్ సపోర్ట్ చేసినా కూడా ఇస్ ఇట్ టైమ్ టు మేబీ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ కంపెనీ అట్ దిస్ టైం? ఖచ్చితంగా కాదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ సెక్టర్ విచ్ ఈస్ ద డార్లింగ్ ఆఫ్ ద ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీకి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ అనుమానం లేదు. పైగా ఇటువంటి కంపెనీలకు ఏంటంటే ఒక లైఫ్ టైం ట్రాన్సాక్షన్ జరిగే సమయం కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకోవటమో వచ్చిన షిప్లు రిపేర్ చేయటమో తప్ప మనం షిప్స్ బిల్డ్ చేయటం అనేది అంతకుముందు ఆలోచనకు కూడా అవకాశం లేని ఐడియాగా ఉండేది. అటువంటిది ఇప్పుడు మనమే తయారు చేసిన షిప్పుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చేయటం, అన్నిటి నుంచి మన భారతదేశం నుంచి కొనుక్కోవడానికి కూడా చాలా కంట్రీలు ముందుకు వస్తూ ఉండటం, మిసైల్స్ అన్నీ కొంటున్నారు. కాబట్టి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి వన్స్ ఇన్ లైఫ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అందువల్లనే ఈ కంపెనీ 2020లో చూస్తే 4,000 కోట్లు, 4,500 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే ఇప్పుడు ఏకంగా 1,01,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. అంటే దాదాపుగా 24-23 రెట్లు పెరిగింది మార్కెట్ క్యాప్. మరి సేమ్ టైం ప్రాఫిట్లు పెరగకుండా పెరిగిందంటే కాదు, ప్రాఫిట్లు కూడా 200 కోట్లు ఉండేది, ఇప్పుడు దాదాపుగా 10 టైమ్స్ కన్నా ఎక్కువ పెరిగి 2,200కి వచ్చింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు 10%, 10 టైమ్సే కదండి ప్రాఫిట్లు పెరిగింది, 23 రెట్లు పెట్టి ప్రాఫిట్ పెరగచ్చా అంటే, పెరుగుతున్న కంపెనీకి, అవకాశాలు ఉన్న కంపెనీకి ఈ ఎక్స్పాన్షన్ ఇది కూడా పెరుగుతుంది. అంటే పిఈ ఎక్స్పాన్షన్ అంటాం, అది కూడా పెరుగుతూ రేట్లు ఫాస్ట్గా పెరుగుతాయి. అది ఎప్పుడు మనం కొంటాం ఆపేయాలి అంటే, దానిలో ఉన్న పిఈజీ రేషియో కనుక మనం చూసినట్లయితే 1 కన్నా ఎక్కువ వస్తే ఆపేయాలి. ఈ కంపెనీలో మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రికార్డ్స్నే కనుక నెంబర్స్నే చూస్తే గ్రోత్ అని చెప్పడమే కాకుండా 5,000 మార్కెట్ క్యాప్ ఉంటే 6,800 వరకు వెళ్ళొచ్చని చెప్తూ 36% స్కోప్ ఉందని చెప్పడమే కాకుండా రైట్ సైడ్ కార్నర్లో పిఈజీ రేషియో చూస్తే 0.66, అంటే లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన ప్రాఫిట్ గ్రోత్, ప్రైస్లో వచ్చిన పిఈ గ్రోత్ రెండు కంపేర్ చేసి చూస్తే ఇంకా పొటెన్షియల్ ఉన్నట్టు కనపడుతుంది. అందువల్ల దిస్ కంపెనీ ఆల్సో ఖచ్చితంగా కొనుక్కోవాలి. కేవలం కొన్ని వారాల క్రితం మనం డిఫెన్స్ సెక్టర్ గురించి మాట్లాడుతూ సీమ్స్ ఫుల్లీ ప్రైస్ అని చెప్పిన మాట వాస్తవం. అప్పుడే మనం చెప్పేటప్పుడు ఏం చెప్పాము, రిజల్ట్స్ కనుక బ్రహ్మాండంగా ఉంటే మళ్ళీ రివ్యూ చేయొచ్చు, కానీ అదర్వైజ్ ఉండకూడదు అన్నాం. రిజల్ట్స్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ కంపెనీలో, ప్రైస్ కూడా కొద్దిగా కరెక్ట్ అయింది. కాబట్టి దిస్ నౌ లుక్స్ అట్రాక్టివ్. ఒకవేళ కనుక ఇది ఒక 10% పైన ఉన్నట్లయితే మనము 26% గ్యాప్ ఉంటుంది, కాబట్టి ఫెయిర్ ప్రైస్కి అవసరం లేదు, కొనక్కర్లేదని చెప్పేవాళ్ళం. అందువల్ల మన యొక్క అప్రోచ్ ఎప్పుడూ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. మంచి కంపెనీ అయి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం దానికి ఒక గ్యాప్ కనీసం 30% ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. అంతే తప్ప ఏ పేపర్లోనో ఆర్టికల్ వచ్చిందనో ఏ పొలిటికల్ పార్టీకో ఇది ఫేవరబుల్ అనో మాత్రం మనం కొనమని చెప్పము, కేవలం నెంబర్స్ ఆధారంగానే చెప్తాం. అందువల్ల దిస్ కంపెనీ అకార్డింగ్ టు మీ ఈస్ డెఫినెట్లీ వర్త్ బీయింగ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. రైట్ అండి. నెక్స్ట్ హీరో మోటార్ కార్ప్ గురించి చూద్దాం. అఫ్ కోర్స్ ఫస్ట్ లో టచ్ చేసాం ప్యాసింజర్ వెహికల్స్, బట్ మన బిగ్గెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ హీరో మోటార్ కార్ప్ రిజల్ట్స్ చూస్తేనేమో ఫస్ట్ టైం వాళ్ళ హిస్టరీలో 10,000 కోట్లు సేల్స్ దాటిన క్వార్టర్ ఈ లేటెస్ట్ క్వార్టర్. సో సేల్స్ కంటిన్యూ టు ఇంక్రీజ్. ఓవరాల్ గా ట్రెండ్స్ కూడా ట్రైలింగ్ 12 months చూస్తే కూడా వెరీ స్ట్రాంగ్. ఒక పక్క వాళ్ళ కైండ్ ఆఫ్ 125cc సెగ్మెంట్ లో బాగా డిమాండ్ పెరిగినట్లుగా, అదే బైక్ లెవెల్లో కూడా ఈవీ అడాప్షన్ రావటం, చాలా మంది మనం చుట్టుపక్కల చూస్తా ఉంటే కూడా మీకు కనిపిస్తా ఉంటుంటాయి, గ్రీన్ నెంబర్ ప్లేట్ టూ వీలర్స్ చూస్తా ఉన్నారు, ఆ అడాప్షన్ కూడా పెరుగుతా ఉంది. సో ఓవరాల్ గా మనం చెప్పున్నట్టు, ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్యాసింజర్ వెహికల్ కి కొంచెం డిమాండ్ కాంట్రాక్షన్ ఆ, ఆ, వచ్చిందనేది వాస్తవం. అయితే ఈ టూ వీలర్ సెగ్మెంట్ ఏమో వీళ్ళు వచ్చేసి లేటెస్ట్ క్వార్టర్ కూడా బ్రహ్మాండంగా చూపించారు రిజల్ట్స్. సో ఈ రిజల్ట్స్ బ్యాక్ చేస్తూ ఇస్ ఇట్ రైట్ టైం టు స్టిల్ కంటిన్యూ విత్ చిన్న కంపెనీ ఏం కాదు, డెఫినెట్లీ వన్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, ఇంకా కంటిన్యూ చేసే టైమే అంటారా? అంటే ఇప్పుడు హీరో మోటోకార్ప్ చూడవలసింది ఏంటంటే, ఈ మధ్యన ఈ కంపెనీలో వచ్చిన నెగిటివ్ న్యూస్ ఏంటా అని చూస్తే, బంగ్లాదేశ్లో వచ్చినటువంటి క్రైసిస్ మూలంగా వీళ్ళు బంగ్లాదేశ్లో కూడా మోటార్ సైకిల్స్ అమ్ముతారు కాబట్టి ఆ బంగ్లాదేశ్లో క్రైసిస్ మూలంగా వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ దెబ్బతింటే ఉండటం ఒకటి, అలాగే శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ రావటం, అంటే మన నేబరింగ్ కంట్రీస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కారణాలను ఉటంకిస్తూ చెప్తూ అందరూ హీరో మోటోకార్ప్ దాదాపుగా పని అయిపోయిందని చెప్పారు. అవన్నీ తీసి పక్కన పెట్టి బంగ్లాదేశ్ పీక్ క్రైసిస్ ఉన్న జూన్ మంత్ వరకు కూడా చూస్తే కూడా వీళ్ళు సేల్స్ పెంచుకోగలటం ఆ గ్యారంటీగా వెరీ వెరీ ఫేవరబుల్ పాజిటివ్ వ్యూ అని చెప్పాలి, డెవలప్మెంట్ అని చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం దీని యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ చూస్తే ఎప్పుడు ఎంత ఉండేది, మనకి 62,000 63,000 కోట్లు ఉండేది ఇప్పుడు 2020లోనే. అప్పుడులో ఉన్న ప్రాఫిట్ అంతా 2,500 కోట్లు ఉంటే ఇప్పుడు ఆ మార్కెట్ క్యాప్ 62,000 నుంచి ఎక్కడికి వచ్చింది, 1,00,000 కోట్లకు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్. అంటే 2,500లో ఉన్న ప్రాఫిట్ 60% వరకు పెరిగి 4,000 కోట్లకు వస్తే మార్కెట్ క్యాప్ కూడా కేవలం 60% రావడంతో ఇది దాదాపుగా ఫుల్లీ ప్రైస్ అన్నట్టుగా కనపడుతుంది. దీనికి సమర్థిస్తూ, మన ఆర్గ్యుమెంట్ సమర్థిస్తూ, ఈ కంపెనీకి వెరీ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయడానికి వీలైన కంపెనీ అంటే కాదు అని చెప్తూ పీఈజీ రేషియో ఆల్రెడీ 3 ఉంది. కాబట్టి ఈజ్ దిస్ కంపెనీ లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను, నా పిల్లల కోసం మనవల కోసం ఉంచుకుంటానంటే కొనవలసిన కంపెనీ కాదు.
ఒకవేళ మీరు ఇప్పుడే కనుక లాభం సంపాదించాలి అనుకుంటే ఈ మధ్య కాలంలో వచ్చిన కరెక్షన్ని వాడుకున్నా, మార్కెట్లో వచ్చిన స్తబ్దతను చూసినా, ఆల్రెడీ నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా అవన్నీ కూడా రీజనబుల్ కాదు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కంపెనీ గ్రోత్లో అని కూడా చెప్పబడింది. కాబట్టి 5,115 ఇప్పుడు మార్కెట్లో ఉంటే 7,000 వరకు చేరే అవకాశం కనపడుతుంది. అంటే 38% గ్యాప్. అందుకని ఈ కంపెనీ కూడా కొనుక్కోవటానికి అనువుగానే ఉంది అని మనం భావించవచ్చు. రైట్ అండి. విత్ దట్ లెట్ us కంక్లూడ్ దిస్ వీక్. వచ్చే వారం కూడా మరికొన్ని స్టాక్స్ తీసుకుని, అలాగే జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ కూడా ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉంటే వాటి గురించి స్పెషల్ ఫోకస్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో కీప్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.